సార్ మీ సమస్యలు పరిష్కరించాలని ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఆయన ఎలా స్పందించారు? మేము 5 సంవత్సరాల నుంచి ఎంపీ అరవింద్ గారు అధికారంలో ఉన్నప్పటి నుండి మేము ఎన్నో వినతి పత్రాలు గల్ఫ్ కార్మికుల సమస్యలను ఎంపీ గారికి దృష్టి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఇప్పటి వరకు తన పార్లమెంట్లో ఇప్పటి వరకు గల్ఫ్ కార్మికుల సమస్యల పైన ఏ రోజు కూడా లేవనెట్టలేడు. ఈసారి ఎంపీ అరవింద్ గారికి గల్ఫ్ కార్మికుల ఓట్లు ఆడే హక్కు లేదు. ఆయన వచ్చినా మేము తిరస్కరించి ఓట్లు మాత్రం మా జీవన్ రెడ్డి గారికే ఇస్తాం. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా ఇద్దరు కుటుంబాలకు కూడా 5 లక్షలు చెక్ ఇవ్వడం జరిగింది. సిరిసిల్లకు సంబంధించి ఇద్దరికి ఇవ్వడం జరిగింది. అలాగే కుర్ట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ నబీ అనే వ్యక్తి సౌదీ అరేబియాలో చనిపోతే తన విషయం కూడా మేము జీవన్ రెడ్డి సార్కి దృష్టికి తీసుకుపోగానే ఎలక్షన్ అయిపోయిన వెంటనే వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తానని తెలియజేయడం జరిగింది. ఓకే, గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని చాలా డిమాండ్ ఉంది కదా, అసలు ఆ బోర్డు ఏర్పాటు ఎట్లుంది, ఎప్పటికో అవకాశం ఉంది? సెప్టెంబర్ మాకు టైం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్. మా గల్ఫ్ సంఘాల నేతలను అందరినీ స్వయంగా జీవన్ రెడ్డి సారే ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి హామీ ఇవ్వడం జరిగింది. మేము ఖచ్చితంగా గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తారని మేము ఆశతోని ఎదురు చూస్తున్నాం. ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను సౌదీ అరేబియా 2015లో వెళ్ళడం జరిగింది. అక్కడ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సంస్థ ద్వారా నేను అధ్యక్షునిగా అక్కడ మన తెలంగాణ గల్ఫ్ కార్మికుల ఇబ్బందులు, గల్ఫ్లో చనిపోయిన మృతదేహాలు ఇంటికి చేర్చడం, నేను అట్లా సాయం చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ మన తెలంగాణ గల్ఫ్ కార్మికులు ఎంతోమంది అక్రమ కేసుల ద్వారా జైల్లో ఉన్నారు. చనిపోయిన మృతదేహాలు ఇంటికి చేరాలంటే నెలల సమయం, ఒక్క నెల నుండి పడితే 6 నెలలు సంవత్సరాల టైం పట్టే మృతదేహాలు ఉన్నాయి. అటువంటి మృతదేహాలు ఆ టైం బీజేపీ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ గల్ఫ్ కార్మికుల కోసం ఎలాంటి సాయం చేయలేదు. ఇబ్బందుల్లో ఉన్న వారిని కూడా తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది. బీజేపీ ఎంపీ అరవింద్ గారు కూడా విఫలమయ్యారు. ఇప్పటి వరకు గల్ఫ్ కార్మికులు 15 లక్షల మంది వలసపోతూ ఉంటే తెలంగాణ వచ్చినది ఉంది 2500కు పైగా గల్ఫ్ కార్మికులు మరణిస్తే ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం కానీ ఎంపీ అరవింద్ గారు కానీ ఎవరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కానీ గల్ఫ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎవరు కూడా కృషి చేయలేరు. ఇప్పటి వరకు కూడా 15 నుంచి 16 సంవత్సరాల వరకు అక్రమ జైల్లో ఉన్నారు, సౌదీ అరేబియాలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ మృతదేహాలు రావాలంటే ప్రత్యక్షంగా కొన్ని సంస్థలు జీడబ్ల్యూ సంస్థ కానీ జీడబ్ల్యూబీ సంస్థ కానీ రవణ్ అటువంటి వాళ్ళు కానీ చాలామంది స్వచ్ఛందంగా వాళ్ళ జీతాలతోని వాళ్ళు పని చేసుకుంటూ మృతదేహాలు పంపించడం జరుగుతుంది. మాకు మా గల్ఫ్ కార్మికుల ప్రజా గొంతుక టి జీవన్ రెడ్డి గారు ప్రస్తుత ఎమ్మెల్సీ మా సమస్యలను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా తన నిరంతరం గల్ఫ్ కార్మికుల పక్షాన గల్ఫ్ కార్మికుల కుటుంబాల భరోసా కోసం తన గొంతును వినిపిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతానికి కూడా జీవనన్నకు మా గల్ఫ్ కార్మికుల కుటుంబాల నుంచి మా గల్ఫ్ కార్మికులం ప్రతి గ్రామాన తిరుగుతాం. ఎంపీ బరిలో పార్లమెంట్లో జీవనన్నను కూర్చుండబెట్టి జీవనన్నను ఖచ్చితంగా విజయం సాధించేటట్టు మేము కృషి చేస్తామని గల్ఫ్ కార్మికుల పక్షాన మేము తెలియజేసుకుంటున్నాం.